పోసాని కృష్ణమురళికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. రాజంపేట సబ్ జైలుకు తరలించారు పోలీసులు. ఖైదీ నెంబర్ 2261ను కేటాయించారు జైలు అధికారులు. అయితే నిన్న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిని 9 గంటల పాటు విచారించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు రైల్వే కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దాదాపు 7 గంటల పాటు వాదనలు జరిగాయి. చంద్రబాబు పవన్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి పోసానికి రిమాండ్ విధించారు. ఇక న్యాయమూర్తి ముందు పోసాని ఏం మాట్లాడారు, దానికి సంబంధించి తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనని అంగీకరించారు పోసాని కృష్ణమురళి. తన భార్యను దూషించిన బాధతోనే తాను అలా తిట్టాల్సి వచ్చిందని అన్నారు. తన భార్యను దూషించిన వీడియోలు కట్ చేసి తాను మాట్లాడినవి మాత్రమే చూపించారని న్యాయమూర్తి ముందు ఆవేదన వ్యక్తం చేశారు పోసాని కృష్ణమురళి.